ఓం శ్రీ వికనస గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ శారదాయే నమ. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాన్మాయ శ్రీ శారదాపీఠం సంపత్ నగర్ గుంటూరు. ఎప్పుడైతే ధర్మానికి భంగం వాటిల్లుతుందో అప్పుడప్పుడు భూమిపై నేను అవతరించి ధర్మ ప్రతిష్టాపన గావిస్తానని భగవానుడు అన్నారు. అన్ని యుగాల కన్నా కలియుగం మహాప్రమాదకరమైనది. కలి ప్రభావంచే జీవులెల్లా మాయామోహన పీడితులై కామాది అరిషడ్వర్గ విరాజితులై జూద మద్యపాన మాంసాహార ప్రియులై కాంతా కనక దాసులై భగవంతుని మరిచి సంపాదనా సౌఖ్యాల వెంట వెంపర్లాడుతుంటారని, దాని నుండి బయట పడవేసేదే భగవత్ అర్చన, పూజ, హోమ, జపాది కార్యక్రమాలని పెద్దలు తెలిపారు. సాక్షాత్ జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారే శృంగేరిలో కాలిడి ఏర్పరిచిన ఆదిపీఠం శృంగేరి శారదాపీఠం అద్వైత పీఠాలలో అత్యుత్తమమైనది. అటువంటి అద్భుత పీఠం వారిచే 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంపత్ నగర్లోని శారదాపీఠం మనందరి అదృష్టం. ఈ క్షేత్రంలో లక్ష్మీ జయంతి నాడు శ్రీమాన్ పర్చూరు శ్రీనివాసాచార్యులు వారిచే వారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య గోపూజ నిర్వహించుకోబోతున్నాం. గోవు మన సంస్కృతిలో, ఆచారాలలో మరియు వ్యవసాయంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఒక జంతువుగా కాక ఒక పవిత్రమైనదిగా, తల్లితో సమానంగా అందరం చూస్తాం. అందరం ప్రేమగా గోమాతని పూజలు చేస్తాం. ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాల్లోనూ గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడ్డది. సాక్షాత్ భగవానుడు శ్రీకృష్ణుడే గోమాతను సేవించాడు, పూజించాడు. అటువంటి అద్భుతమైనటువంటి గోపూజను మన ఆచార్య స్వామిచే ఏ విధంగా నిర్వహించుకుందామనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. పెద్దలు అందరూ కూడా దంపత సమేతంగా ఈ యొక్క గోపూజ దగ్గరికి వస్తున్నారు. చూద్దాం. శ్రీ మహాగణాధిపతయే నమః. పునో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేపతి శ్రీనామ విక్రియవదో శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రజయాతనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాగన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాస్తన్యాస యోగాద్యతయః శుద్ధసత్తాః తే బ్రహ్మలోకే సుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. శ్రీ వైఖానస మహామండలి అధ్యక్షులు పెద్దలు భారతీ భూషణ ప్రవచన ప్రభాకర కవిరాజహంస బిరుదాంకితులు శ్రీమాన్ బివి నరసింహదీక్షిత్ గారి దంపతులతో పాటుగా మరికొందరు కూడా ఈ దివ్యమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన మాసంలో శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా మహిళలు మరియు దంపతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
భక్తితో మనం కూడా ఈ పూజలో పాల్గొన్నట్టే భావిద్దాం. సభాంధవాన సద్భాతృణ క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జ్ఞాన అజ్ఞానమృత సమస్త పాప క్షయార్థం సర్వ అరిష్ట పరిహారార్థం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం జ్ఞాన ప్రాప్తి. శ్రీమాన్ పర్చూరి శ్రీనివాసాచార్యుల వారి అద్భుత కంఠం నుండి ఒక ప్రవాహంలా వెలువడుతున్న మంత్రోచ్చరణతో ఆ ప్రాంతంలో ఒక పవిత్ర వాతావరణం నెలకొంది. సిద్ధ్యర్థం శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరి తత్వస్వరూపిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ వత్స సహిత గోదేవత దివ్య పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి జయంతి మహాపర్వణి ప్రాతకాలే విశేషితః వత్స సహిత గోపూజాం అహం కారయిష్యే. మనసులో ఏవైతే సంకల్పాలు ఉంటాయో ఆ సంకల్పాలు గోపూజ వలన పాపాలు తొలగిపోతాయని, అలాగే దీర్ఘకాలిక మనోవేదనలు పోతాయని, గోమాతలో సర్వదేవతలు నివసిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకన్నరః. శ్రీవత్ససహిత గోదేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సుగంధరత్నగజిత హేమసింహాసనం సమర్పయామి. శ్రీవత్ససహిత గోదేవతాయై నమః. గోవుకు అరటిపళ్ళు తినిపిస్తే ఋషులకు సమర్పించినట్లు గడ్డిని తినిపిస్తే వ్యాధులు నయమవుతాయని, వీటన్నిటికన్నా ఆహారాన్ని అరటి ఆకులో పెట్టి తినిపిస్తే 7 తరాల సంతానం అభివృద్ధి చెంది దీర్ఘాయువు ప్రాప్తిస్తుందని మన మహర్షులు ఏనాడో తెలియజేశారు. గోమాటిపైన ఆడుకొని అందరూ అటు చేసేది పుష్పభాగంలో ఉంటుంది. గోవు దగ్గర గోమాత వెనక వైపు మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అందుకే పూజించేటప్పుడు అందరూ కూడా గంధం కుంకుమలతో తోకపై ఉంచి పూలతో పూజిస్తారు. అలానే అందరూ పూజించాలి కూడా. ఆవుని పూజించటం, గోమాతని యథా శక్తితో భక్తితో ఎవరైతే పూజిస్తారో వారు సాక్షాత్ ఆ పరాశక్తిని ఆరాధించటంతో సమానంగా భావించాలి. అక్కడికి వచ్చిన వారంతా కూడా గోమాత పృష్ఠభాగాన ఆ తోకపై
గంధము కుంకుమ పుష్పాలు ఉంచి సేవిస్తున్నారు. ఇలానే ప్రతి ఒక్కరు కూడా ఈ గోమాతని పూజించటం అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా మహిళామణులు ప్రతిరోజు కూడా ఈ యొక్క పూజా విధానాన్ని చూస్తూ మీ పూజా మందిరంలో పూజించినా సరే మంచి మేలు చేకూరుతుందని పెద్దలు చెప్తున్నారు. ఇంత గొప్ప కార్యాన్ని శ్రీమాన్ పర్చూరి శ్రీనివాసాచార్యులు గారు అందరిచే చేయించటం మహదానందంగా ఉంది. అందరూ గోమాత కృపకు పాత్రులు కాగలరు.